హలో నమస్తే అండి అందరికీ. నేను ఈ రోజున వీడియో చేస్తున్నాను. నవంబర్ నెల 19వ తారీఖు 2020 సంవత్సరం మధ్యాహ్నం 3 గంటల సమయం. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. ఈ రోజున ఇప్పుడు దాకా కూడా నన్ను శోధించారు. నేను ఈ ఫోన్ గురించి మాట్లాడుతూ వస్తా ఉన్నా. వాళ్ళు ఇంతకాలం మిమ్మల్ని ఎట్లా మోసం చేశారు? వీడు మంచోడు కాదు, వీడి ప్రవర్తన మంచిది కాదు, వీడు ఫోన్ వల్ల ఏదో టార్గెట్ అయ్యారని ఇంతకాలం మోసం చేశారు పోలీసులు, రాజకీయ నాయకులు. మీరు అంటే నేను 2014 ఫోన్ వల్ల నేను టార్గెట్ కాలేదని మీకు అర్థమవుతుందిగా అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తాను? 2000 నుంచి 2013 నన్ను నా రెండో భార్య జైల్లో పెట్టించినా కూడా నా మీద ఎక్కడ కేసు లేదు. బాగా గమనించండి, ఎక్కడ నా మీద కేసు లేదు. కేసు లేనప్పుడు 2013 కాడి నుంచి ముందు నేను లైవ్ లో ఉన్నానని చెప్పి ఇటు అట్టంటే నా రెండో భార్యలో మోసం చేసి నా చేత తెల్ల కాగితం మీద సంతకాలు ఇస్తున్నారు. కమలాయుడు జడ్జి పోలీసులు కలిసి తెలివిగా విడగొట్టారు. వాళ్ళట ఇక్కడ ఇటు వచ్చి మా అమ్మ మక్కళ్ళకేమో మీ ఓడి ఇబ్బందులు ఉన్నాడని చెప్పేసి మీ ఓడి ఇబ్బందులు ఉన్నాడని చెప్పేసి మీ ఓడి ఇబ్బందులు ఉన్నాడు మేము చెప్పినట్టు. ఏమండి ఇదిగోండి, ఇది చూడండి, నాకు టైఫాయిడ్ ఫీవర్ అంతకుముందు ఒక టైఫాయిడ్ ఫీవర్ అంటే 1:80 అదన్నా 5 రోజులు బెళ్ళలో వాడుకుని తగల. నేను ఇక్కడ ఇదేంటిది క్యాన్లో పెట్టిన మెడిసిన్ తీసుకున్నా, యాంటీబయాటిక్. నా 4 రోజులకే తగ్గిపోయింది చూడండి. ఇట్లా ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ విధంగా అనారోగ్యం పాలు చేసి కనీసం చూపించుకోవడం డబ్బు లేకుండా చేసి చుట్టుపక్కల ఒకటే పోరు పెట్టిస్తూ చంద్రబాబు నాయుడు పేరు చెప్పి తెలుగుదేశం వాళ్ళు నన్ను ఎంత ఇసుకిస్తున్నాడు, నా ప్రాణాన్ని ఇసుకిస్తున్నారు. నేనేమో తప్పు చేస్తే మరణమైనా పడతా. నీకు ఇబ్బంది ఏంటి? ఎవరికైనా మీకు ఇబ్బంది ఏంటి? అసలు చట్టం ముందు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇదేలో నాకు అన్యాయం చేసిన ఇదేలో వచ్చి నిరూపించాలా? నిరూపించకపోతే మాత్రం నీతి తప్పని కుక్కలను ఒప్పుకోవాలి ఎవడైనా. ఈ కథలొద్దు. నేను తప్పుడున్నా నా తప్పుడు చిత్రించావా, నేను నేరస్తున్నా నన్ను నేర చిత్రించి తేలాల ప్రజలు తెలియపోవాలా. ఇది నా ఒక్కడితో జరిగింది కాదండి. ఇది అతిపెద్ద తీవ్రమైన ప్రేరేపిత ఉగ్రవాదం అండి. అది అంతా ఏందో మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇదంతా ప్రజలకి చైతన్యం రావాలా. కుల మతాలు అతీతంగా చైతన్యం వస్తేనే ఈ దేశ ఉగ్రవాదుల్ని రాష్ట్రం నుంచి రాష్ట్ర రాజకీయాలను తరిమేద్దాం. మన రాష్ట్రాన్ని దేశాన్ని ఇటువంటి బారి నుంచి కాపాడుకుందాం. నేను తప్పేం లేదు. నాకు తప్పు లేదంటే మాత్రం వాళ్ళకి అదే పనిష్మెంట్. ఇలా అది సమాధానం. సో ఇప్పుడు నేను 2013 కాడి నుంచి నేను టార్గెట్ కాల. అంటే ఏంటి? నా రెండో భార్య నన్ను జైల్లో పెట్టించినప్పుడు తెల్లకథను సంతకాలు పెట్టినప్పుడు అప్పటి నుంచి నేను టార్గెట్ కాల. ఎందుకు టార్గెట్ కాలేదంటే చెప్తానండి. టార్గెట్ నేను 2000 సంవత్సరం టార్గెట్ అయ్యా. బాగా గమనించండి. అంటే ఇప్పుడు నా చేత తెల్లకథను సంతకాలు ఇస్తున్నారు. అక్కడ ఏం రాస్తున్నారు? తెల్లకథను సంతకాలు ఏం రాస్తున్నారు అనేది బయటకు వస్తే కమ్మోడు చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర, పోలీసులు చేసిన కుట్ర, కమలాయుడు జడ్జి చేసిన కుట్ర బయటకు వస్తుంది అక్కడ. అంటే అక్కడి నుంచి పోలీసులేగా నా మీద ఉండుండాలా. అంటే నేను నా రెండు కథలు నేను చూస్తే మీరు చూస్తున్నారు. మా ఊర్లో పాస్టర్లు నడుతా బైబిల్ ప్రమాణం చేసి యేసుక్రీస్తు ప్రభువారిపేట సత్యం చెప్తారు. వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం విన్నారు, వాళ్ళకేం తెలుసు. అలా జరగాలంటే నాకు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ నా ఆలోచన మీకు చూస్తున్నారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా వీటికే ద్వారా నాకు వినపడే మాటలు బట్టి, నాకు కనపడే మాటలు బట్టి నా మెదడులో వచ్చే ఒక ఊహా తలంపు అంటే ఎట్లా మీకు చూపిస్తారని చెప్తానండి. మనిషి మెదడులో ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఇక్కడ హిప్పో క్యాంపస్, ఇక్కడ ఎమెగ్డెల్లా, ఇక్కడ ఆడిటరీ కార్టెక్స్, మోటార్ కార్టెక్స్, ఇక్కడ వెనకాల విజువల్ కార్టెక్స్, పీనల్ గ్లాండ్, ప్రీఫ్రంటల్ లోబ్స్ అని రకరకాల విభాగాలు ఉంటాయి. మనిషికి జ్ఞాపకం ఎలా వస్తుంది? ఎక్కువ మనం చూసే వాటిని బట్టి, వినే వాటిని బట్టి మనిషికి జ్ఞాపకం సృష్టించబడుతుంది. అవి ఎన్నిసార్లు మనం ఒక విషయాన్ని బట్టి, ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి, ఒక ప్రదేశం మనం చూసాం, దాన్ని బట్టి శాశ్వత జ్ఞాపకమా, కృత్రిమ జ్ఞాపకమా, తాత్కాలికమా, లేకపోతే భావోద్రేక పూరిత జ్ఞాపకాలు అని ఉంటాయి. అది సైన్స్, న్యూరో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ. ఇట్స్ న్యూరో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ. ఓకేనా? మీకు అర్థమైనట్టు చెప్తాను చూడండి. అయితే నా కొరకు ఇటు కృత్రిమ మెదడు తయారు చేస్తాడు. కృత్రిమ ట్విన్ డిజిటల్ కంప్యూటర్ అవతల పెడతాడు. నా మెదడు ఖాళీగా ఉంటుంది, 24 గంటలు ఖాళీగా ఉంటుంది. ఏముంటుంది నా మెదడు? ప్రతి 2 నిమిషాలకు నా మెదడులో ఉన్న బ్రెయిన్ డిజిటల్ డేటా క్లీన్ చేస్తారు. అంటే నమ్ముతారా? ఎటువంటి విద్యుత్ పరికరాలు పెట్టకుండా నా ఆలోచన మీరు చూస్తున్నారు. ఎలా సాధ్యమైంది? అది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. అంటే నాలో చిప్పులు పెట్టాలా? నా ఒంట్లో చిప్పులు ఉన్నాయి. నా మెదడు ఇక్కడ చిప్ ఉంటుంది. నా చెవులో వీటికే చిప్ ఉంటుంది. ఇక్కడ వెనకమాల ఇన్విజువల్ న్యూరల్ సెన్సార్ చిప్ ఉంటుంది. బాడీ మొత్తం ఇంటర్వ్యూవర్ నెట్వర్క్ చిప్స్ లేదా ఎలక్ట్రో బయో నానో పార్టికల్ థింగ్స్ ఆర్ బయో నానో సెన్సార్ పంపిస్తారు. అవి చాలా భూమండం నేను ఎక్కడున్నా కంట్రోల్ చేయొచ్చు. తాగే దాంట్లో ఎల్ఎస్డి డ్రగ్స్ కలిపెడతారు. తాగే దాంట్లో గ్రాఫాన్ డైఆక్సైడ్ కలిపెడతారు. ఎక్కడున్నా నా శరీరం ఎలక్ట్రో బయో మ్యాగ్నెట్ ఫీల్డ్స్ కనెక్ట్ అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు చిన్నపిల్లడు అరిసిన ఆ శబ్దానికి గుండె అదిరిపాటుగా కలవరానికి గురవుతాను. అంటే ఎకో సిస్టమ్, ఎకో ఆ మాట నా హృదయంలో మాట్లాడినట్టు నేను అదిరిపడతా. అది నా భయం కాదు. ఇది సైన్స్. మనిషిని సైన్స్ ఉపయోగించి, కృత్రిమ మేధశక్తి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నన్ను భయపెడుతున్నారు. దాన్ని పారానాయిడ్ అంటారు, స్కిజోఫ్రెనియా అంటారు. నేనేదో తప్పు చేసిన భావన కలిగేస్తారు. దాన్ని గ్యాస్ లైటింగ్ సైకాలజీ. అంటే నా మీద నాకు అనుమానం పుట్టించు, నా కుటుంబ సభ్యుల మీద నాకు అనుమానాలు పుట్టించడం,
నా యొక్క స్టేబిలిటీని వాడు డౌన్ చేయడం, ఫాల్ డౌన్ చేయడం వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నేను ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని అవమానాలు పడినా కూడా నిలబడ్డాను చూడండి. నేను అలా నిలబడకుండా ఉండటమే వాడి యొక్క లక్ష్యం. ఓకే, ఇదంతా కూడా నా సుచితం, నా చేతులారా నా జీవితాన్ని నాశనం చేసినట్టు మీకు ఫ్రేమ్ చేసాడు ఎంతకాలం. మీకు బాగా గమనించండి, 2014 కాడి నుంచి ఇదంతా కూడా ఫోన్ కథ, ఇదంతా కూడా వాళ్ళు సృష్టించి నన్ను ట్రామటైజ్ చేసి నన్ను వాడు చెప్పినట్టు నేను చేస్తాను అనమాట. ఏం లేదండి, నేను చూసేదాన్ని బట్టి, పీల్చాల్సిన బట్టి, గ్రహించాల్సిన బట్టి, నేను మాట్లాడి తాగేసి పర్సన్ బట్టి నా బాడీ పెనిట్రేట్ చేస్తారు. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ పెనిట్రేట్ అంటే నా బాడీ శరీర భాగాలు కదలికలు చేస్తారు. నన్ను సెక్సువల్ స్టిమ్యులేషన్ చేస్తారు. నా న్యూరాన్స్, నా అంతర్గత అవయవాలు, నా శరీర భాగాలు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, అప్పుడు మనకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి కింద పాస్ పోసిన దగ్గర అంతర్గత అవయవాల్లో మలద్వారంలో కానీ, మీకు ఒకటే గుర్తు, మలద్వారం కానీ అంటే లెటర్కి వెళ్ళే మలద్వారం కాడ ఆ పాస్ పోసిన దగ్గర ముందుగా వెనక కానీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా అక్కడ వెచ్చటి గాలి లోపలికి వెళ్తా ఉంటుంది. అప్పుడు మీకు తప్పుడు ఆలోచన వస్తాయి. 2, మూత్రనాళంలోకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక నొప్పితో కూడిన వేడిపురు నొప్పితో కూడిన లోపలికి వెళ్తుంది. విపరీతమైన నొప్పి వస్తుంది కాసేపు దాకా. వెంటనే బట్టలు పాస్ వచ్చేస్తాయి. అది బాడీ పెనిట్రేషన్ అంటారు, సెక్స్ స్టిమ్యులేషన్ అంటారు. అప్పుడు ఇమీడియట్గా చెవులకి, మెదడుకి ఒక మైక్రో అల్ట్రాసోనిక్ వెపన్ సప్లై చేస్తారు. అది మనకు తాకుతుంది, అది మనం గ్రహిస్తాం. వెచ్చగా ఒక ఆవిరి మనకు ఎప్పుడు అది ఎట్ట మీకు అర్థమై చెప్పాలంటే, నేను గ్రహించింది చిన్నప్పుడు పొలంలో మినుములో వరి కానీ కల్లం నూరుస్తాం కదా, నూర్చినప్పుడు మిట్ట మధ్యాహ్నం పూట గాలి అంత కొట్టకుండా వడదెబ్బ కొట్టే సమయంలో ఒక్క పాత పోసినప్పుడు ఒక విధమైన అది సెగ తగులుతూ ఉంటుంది చూడండి. అట్లా ఉంటుంది. అది మీరు అనుభూతి చెందితేనే అర్థమైంది మీకు. నేను చెప్తే మీకు అర్థమవుతుంది లేదు కానీ అట్లా అది మనకి తాగుతుంది. అది మనకి శరీరానికి, మెదడుకి తాగుతుంది. అట్లా ఇక్కడ తాగుతుంది. అప్పుడు పాపపు కోరికలు వాడికి వస్తాయి. వాడిని అదుపు చేసుకోలేడు. వాడు మనుషులో ఉన్నాడా, పబ్లిక్లో ఉన్నాడా, ఒంటరిగా ఉన్నాడా, ఎక్కడ వాడిని ఎట్ట ప్రేమిస్తాడు, అట్ట పాపం చేసేస్తాడు. అది ఆడి తప్పెట్టేదండి పాపం. నాదంటే నాదే కాదు, ఈ భూమండలం మీద ఎవరినైనా కూడా అట్లా సెట్ చేసి నన్ను పాపిస్టుడు చిత్రీకరించారు. 2 భార్య చేత నపుంసక ముద్ర వేసి నన్ను ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడారు. నేను చెడ్డున్నట్టు చిత్రీకరించారు. మీకు అర్థమవుతుందా? నన్ను చెడ్డోడు చిత్రీకరించారు. ఇదంతా నేను దుర్మార్గుడు చిత్రీకరించబడిన వాడిని. అయితే ఇప్పుడు 2000 నుంచి 2013 దాకా నా మీద కేసులు అయినప్పుడు నేను ఎట్ట ముద్దైనా నన్ను 2013 లైవ్ పెట్టావు అంటే అక్కడ రాజకీయ కుట్ర. 2013 కాదు, 2000లో లైవ్ ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా వాళ్ళందరూ ముఖాలు నొక్కేలాగా ఉంటాయి, వాళ్ళందరి పేర్లు నొక్కేలాగా ఉంటాయి. ఇప్పుడు 2014 దాని తర్వాత ఫోన్ తర్వాత కూడా ఈ మాదిగుల అమ్మాయి ఎవరో ఎంటెక్ చదివిన అమ్మాయి, సేమ్ అమ్మాయి ఎటువంటిది, మా 10వ తరగతిలో జడ్పీ స్కూల్లో ఒక టింకి ఫోన్ రికార్డ్ చేస్తే కానిస్టేబుల్ మురళి లాక్కుంటాడండి. సేమ్ అదే అమ్మాయి, అదే ఎత్తు, అదే రూపం, అదే పేరు. అప్పుడు అక్కడ కానిస్టేబుల్ ఫోటో రికార్డ్ చేస్తాడు. ఇక్కడ కూడా ఫిరంగిపురం చేసి కూడా అదే కానిస్టేబుల్ మళ్ళీ అమ్మాయిని లంజా రోజు తీసుకొస్తే ఎంతమంది జీవితం నాశనం చేస్తుంటాడు, అడుక్కు తినోడు అమ్మాయిని. అంటే ఆయన కొట్టపోతే పోలీసుడు ఫోటో రికార్డ్ చేస్తాడు. అమ్మాయి పోలీసుడు ఫోటో రికార్డ్ చేస్తుంటే పోతే పోనీ రా అని తీసుకెళ్తుంది. అంటే ఇదంతా సేమ్ టు సేమ్. ఎటువంటి వాళ్ళే మళ్ళీ నాకు ఫోన్లో పరిచయం అవుతారండి. అదే ముఖాలు, అదే పేర్లు, అదంతా కుట్ర. ఇవన్నీ కాదు అసలు. చిన్నప్పటి నుంచి నా 2 కథ నేను చూస్తున్నాను, దాన్ని రిమోట్ వ్యూయింగ్ అంటారు. నా 2 కథ నేను చూస్తున్నా. అటువంటి మనుషులు, అటువంటి ముఖాలు, అటువంటి పేర్లే, అటువంటి పరిస్థితులు నా జీవితంలో పదే వస్తున్నాయి. అంటే ఇది నా మీద చేసిన రాజకీయ కులపిచ్చి గురి, అది కుట్ర కదా. దట్స్ ఆల్. ఇంకేం కావాలి అంతమించి మీకు? ఇంకా ప్రతి చోట పోలీసులు ఉన్నారు. మరి ఇదంతా పోలీసులే కదా చేసింది. నన్ను ఎన్కౌంటర్ చేస్తాం, తలకాయ నరికేస్తాం, పిచ్చోని చేస్తాం, కాళ్ళు చేతులు తీసేస్తాం, లింగం కోస్తాం, పిచ్చోని చేసి లింగం కోసేస్తారు, కుక్కలు వేసేస్తారు, బోన్లో పెట్టి ఎలుకలను వదులుతారు, కుక్కలను వదులుతారు. ఇదంతా ఏంటి? ఎన్కౌంటర్ చేస్తారు, ఇలా కుటుంబాన్ని అడుపుదని చేస్తారు, ఇలా కుటుంబానికి భవిష్యత్తు. ఇవన్నీ ఏంటి అసలు? ఏంది ఇక్కడ? నాకు జీవితకాలం సరిపడే కష్ట నష్టాలు పెట్టావు. ఏ మనిషి అనుభవించుండో ప్రపంచంలో నాకు జరిగిన నేను ఎదుర్కొన్న కష్ట నష్టాలు, అవమానాలు, శోధనలు, కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. ఏమంత పగైందా చంద్రబాబు, జగనో, ఎవరైనా మీకు? ఎవరికైనా ఏం అన్యాయం చేశాను మీకు? నేను ఎవడికి అన్యాయం చేశాను? నేను ఏమైనా పోలీసులు నేను తప్పు చేస్తే నడి రోడ్లు తీసుకెళ్ళి నన్ను నరికే తప్పలేదు, నడి రోడ్లు ఊరే తప్పలేదు, చట్టం ముందు పెట్టి ఎన్కౌంటర్ చేసి తప్పలేదు. ఎవడికి అన్యాయం చేశాను? నన్ను 10 సంవత్సరాలు ఈ విధంగా అన్యాయం చేసి నన్ను నేర చిత్రించావు. నా శరీరం మీద ఆత్మ మీ చేతిలో పెట్టుకుని నాకు బయోడిజిలాడు ఎప్పుడు కొట్టావు? 10 సంవత్సరాల క్రితం కొట్టినట్టుగా ఉంది. మనకు ఒకసారి ఆధార్ కొట్టేస్తే జీవితాంతం మారుది. అది అట్లాగే నాకు బయోడిజిలాడు ఎప్పుడు కొట్టావు? అది అప్పుడు ఎప్పుడు కొట్టావు తెలిస్తే కుటుంబంతో బయటకు వచ్చింది. చిన్నప్పుడు కొట్టినట్టు ఆ డీటెయిల్స్ చెప్పించకపోతే ఏపీ గవర్నర్ వీళ్ళందరూ కూడా అమ్ముడుపోయిన కుక్కలో, ఎవరో హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఎవడైనా సరే వ్యక్తిగతంగా విమర్శించలే, వ్యవస్థీకృతంగా. నెక్స్ట్ చిన్నప్పటి నుంచి నా దేవుని సన్ని నేను ఎన్నిసార్లు వెళ్ళుంటా. ఎవడు తెలియని వ్యాధి బాధ అంటే వాడు దేవుడు చెప్పుకోవాలా. నేను నా దేవుడికి ప్రార్థన చేసుకుని ఉండాలా. నా దేవుని ప్రార్థన ఎవడు వింటున్నాడు, ఎవడు చూస్తాడు, ఎవడు రికార్డ్ చేస్తాడు అనుకోడు కదా. నేను నిజంగా నా దేవుడికి ప్రార్థన చేసుకుని ఉండాలా. ఆ డేట్ అది తీసాను, భయం ఏంది? అది చూపించకపోతే మీరు నీతి లేని నేత కుక్కలో నేను దోషం తెలిసిపోయింది. నెక్స్ట్ నా డిఎన్ ఎప్పుడు తెలుసుకున్నావు? 2000 సంవత్సరంలో
నా డిఎన్ఏ తెలిసినప్పుడు వీళ్ళకి, నాకు అంతర్గత నా డిఎన్ఏ తెలిసినప్పుడు వాళ్ళకి నా నా ఆయుష్కాలం ఎంత, నాకేమన్నా పుట్టుకతో అంటువ్యాధులు ప్రాణాంతిక వ్యాధులు మొత్తం తెలుసు వాళ్ళకి. అని తెలిసి నా మీద మానవ ప్రయం చేశారు. మరి ప్రజలను కొట్టి చంపేస్తారండి. వాళ్ళు నాకేం చేస్తున్నారో తెలిసే చేశారు. క్రూయల్ ఇంటెన్షన్తో, కాన్స్పిరసీ మైండ్ సెట్తో, కాన్షియస్ మైండ్ సెట్తో చేశారు. కుట్రతో, ఉద్దేశపరంగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసి నన్ను ఈ విధంగా సృష్టించారు కాదండి. వాళ్ళు ఆడిన ఆట ఏంటంటే ఎమోషనల్ మైండ్ గేము. ఎమోషనల్ మైండ్ గేము. ఏ మండ్రోళ్ళ అమ్మాయి అటువంటి మాదిగుల అమ్మాయితో సెట్ చేస్తారో అదే మండ్రోళ్ళ అమ్మాయి మా అక్కలంటికి కోడ వచ్చి, మా అక్కలంటికి వచ్చి సెట్ చేసి, ఈ విధంగా సెట్ చేసి నా విషయంలో వాళ్ళు దొరికితే మా తర్వాతరాన్ని బంధించి, మా తర్వాతరాన్ని వాళ్ళ చేతిలో పెట్టి నన్ను బంధించడానికి కుట్ర చేసేప్పుడు అది వాడు చేసింది. అంటే మా తల్లిదండ్రులను అడ్డం పెట్టినేమో నన్ను అది చేశారు. మా తల్లిదండ్రులు భయభ్రాంతులు చేసి వాళ్ళ వ్యక్తిగత జీవిత రాశులు చేతిలో పెట్టినాయి. నా విషయంలో దొరికిపోయిన నా మీద నా కుటుంబ సభ్యులకి రెచ్చగొట్టిస్తూ నా కుటుంబ సభ్యుల జీవిత రాశులన్నీ అడి దగ్గర పెట్టుకుని ఇప్పుడు నా తర్వాత తరాన్ని అడ్డం పెట్టి నేను మీ తర్వాత తరాన్ని నాశనం చేస్తాం, మీ తర్వాత తరాన్ని బతుకుండదు అడుగుతుంది చేస్తారు. ఏమిరా అంతం లేదా? ఏనాటి సినిలాగా నేనేం పాపం చేశాను రా? నేనేం పాపం చేశాను? చంద్రబాబు నాయుడు, జగన్ నేనేం పాపం చేశాను? నాకు కనీసం చూపించుకోవడానికి డబ్బులు. నేను కార్పెంటర్ పని చేస్తాను, కనీసం నిలువ నీడలేదు నాకు. ఇల్లు లేకుండా చేశారు, తినడానికి ఉంటాను లేకుండా చేసి, ఎవరో పంచన పని చేసి ఇక్కడ ఇది ఈడు మాట్లాడడం మీకు ఇంటి కష్టాలు వచ్చినాయి, ఈడు మాట్లాడదాం సమాజానికి సమస్యలు వచ్చినాయి, ఈడే పెద్ద సమస్యలు గురించి చంపేద్దాం. ఏంది ఇది? ఈ సమస్యలు చెప్తేనే సమాజంలో సమస్యలు వస్తాయి, చెప్పకపోతే నేను సమాజం చెడ్డడు మిగులుతా. నా తప్ప నేను ఇక్కడ నేను నా తల్లిదండ్రులకు ముసలి తల్లిదండ్రులు నేను పుట్టడం నేను చేసిన పాపమా? నా ముసలి తల్లిదండ్రులు కడుపు నేను పుట్టడం నేను చేసిన పాపమా? మా ముసలి తల్లిదండ్రులు తెలివి ఎంచుకున్నారు. నా శరీరాకృతి, నా అంతర్గత అవయవం, నా మాట, నా గొంతు తెలివి ఎంచుకున్నారు. ఇవన్నీ మీరు చేసిన కుట్ర కదా? ఎంత తెలివిగా ఎంచుకున్నారంటే ఇద్దరు భార్యలు నపూసన ముద్రేసి నన్ను వ్యక్తిగతంగా పెళ్లి అనే కాన్సెప్ట్తో నన్ను ఆడుకున్నారు. మైండ్ గేమ్, ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడి. కాదండి కాదా? ఇదంతా దేశద్రోహ ఉగ్రవాద కుట్ర కాదా? ప్రజలారా, నాలాగా ఇతర కులాల్లో, ఇతర మతాల్లో ఎంతమంది అబ్బాయిల్ని వాళ్ళ కొరకు బలి చేస్తున్నారో నాకు తెలీదు. నీతి కలిగిన వాళ్ళు ఎవరైనా ఏ కులంలోని మతంలోనే ఇది చట్టం ముందు రావాలా. వస్తే ఏం జరిగిందంటే ఏం లేదండి, టెక్నాలజీ ఇటు చేతులు అంటే ఒక్కడి మీదే ఓడర్ ఇది. ఈ సాఫ్ట్వేర్ ఇది. రాజకీయ నాయకులు, పోలీసులు, అవినీతి పరులు ఉంటే ఒక కులపోడిని రెచ్చగొట్టి ఇంకో కులపోడిని చంపిస్తారు, ఒక కులపోడి చేత ఇంకో కులపోడిని చంపిస్తారు. వాళ్ళ కులపోళ్ళ ఇద్దరి మధ్య వీళ్ళు పంచాయతీ పెట్టి వీళ్ళే తిరిగి తీసి వీళ్ళు సమాజంలో పెద్ద మనిషి చలామణి అవుతారు. వీళ్ళ అగ్రమణ జాతుల వాళ్ళైనా ఒకళ్ళ పేకాట పిచ్చి వాళ్ళ ఆస్తి మొత్తం అరిచేస్తారు. ఒకటి జోదము, ఒకటి కోడి పందాలు, వాళ్ళ డబ్బంతా ఆస్తులంతా సినిమా పిచ్చి, ఆ పిచ్చి, గుర్ర పందాలు, ఆ పందాలు, డబ్బులు మొత్తం ఆస్తి మొత్తం కరిగిచ్చేస్తారు. ఒక కొంపడికి రంకంట కట్టి అలా స్టీల్కి ఈడి కాస్త బదులు చేసి ఈడి మనుషుల ద్వారా డబ్బులు బినామీలు తీసుకుంటారు. ఒక్కలని గొడవలు పెట్టేస్తారు. ఒక్కళ్ళ అబ్బాయిని ఒక్కళ్ళ అమ్మాయికి లంకంట కట్టి ఇదిగో ఈ అమ్మాయికి అడవులు నష్టం జరిగింది, వాళ్ళకి తగాదాలు పెడతారు. ఇద్దరు ఒక మనుషుల్ని వాడి చేతిలో పెట్టి వాళ్ళ చేత మటలు చేయించుకోవచ్చు. వాళ్ళ కోసం వీళ్ళు మటలు చేస్తారు, వాళ్ళ కొరకు వీళ్ళు మటలు చేసి వీళ్ళు జైలు పోతారు. వాళ్ళ తెలియదు, వాళ్ళే మటలు చేసేస్తారు. పెనిట్రేషన్, శరీర భాగాన్ని ప్రేరేపిస్తారు. మనిషి శరీర ఆత్మ వాడి చేతిలో ఉంటుంది. వీటికే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, రిమోట్ న్యూరల్ మానిటరింగ్. మనిషిని కంట్రోల్ చేసేస్తారు. జస్ట్ తినే తాగే దాంట్లో ఎలక్ట్రో బయోనాలిటిక్ థింగ్స్ కలిపెట్టేస్తారు. చాలు, మనిషిలాగా ఉంటాడు చూసేదానికి. వాడు తప్పు చేసినట్టు వాడి చేత మర్డర్లు చేయించవచ్చు, రేపులు చేయించవచ్చు, దొంగతనాలు చేయించవచ్చు, ఏమని చేయొచ్చు. అమ్మాయిలు వచ్చి వ్యభిచారం చేపిస్తారు అమ్మాయిలు. ఓకేనా? ఈ రోజుల్లో కో లివింగ్ కల్చర్ పెరిగింది బాగా. హైదరాబాద్లో అన్ని సిటీస్లో ఒకే రూమ్లో ఎక్కడ నుంచి ఉద్యోగాలు చేసుకోవడానికి కాస్త కొంచెం చదువుకుని ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరుతో వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి 50,000 జీతాలు వస్తాయి. మినిమం తక్కువ వాళ్ళు ఒక ముగ్గురు మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు ఉంటే చాలు ఒక రూమ్లో తీసుకుంటారు. దానికి ఎంత 50,000 అద్దె ఉంటుంది, ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది. వీళ్ళు వెళ్ళి జస్ట్ అక్కడ వండుకొని చక్కగా ఉండొచ్చు. వాళ్ళ ముగ్గురు పాపం పెరిగిపోతుంది. వచ్చినప్పుడు అట్లా పాపం అనేది, ఫ్రీడమ్ అనేది ఎక్కువైపోతే ఏమైంది, సమాజంలో సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అట్లా అయితే ఏమవుతుంది, ఇక్కడ ఒక ఆడవాళ్ళ చేత పాపం చేయొచ్చు. అందరూ అట్లా ఉంటారు నేను చెప్పట్లా. ఆడవాళ్ళ చేత పాపం చేయించవచ్చు. ఇట్లా చేసి సమాజం నీళ్ళే సమస్యలు సృష్టించి మళ్ళీ వీళ్ళు చూసిన సమస్యలు వీళ్ళే పరిష్కరిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి నాలాంటి వాళ్ళని, పేదవాళ్ళని, అమాయకుల్ని, నిస్సహాయాన్ని బలి చేసి వీళ్ళమే చేసే రాజకీయ ఉగ్రవాదం. అది ఒక బ్రతిక. ఏమయ్యా 10 సంవత్సరాలుగా ఎవడన్నా ఒక దొంగతనం చేస్తే ఒక దొంగతనం దొరకడా? ఒక హంతకుడు ఒక హత్య చేస్తే ఒక హత్యలు కాకుండా ఇంకో హత్యలను దొరకడా? ఏమంటే 10 సంవత్సరాలు నిజంగా నువ్వు అన్నట్టు శరీరగిచ్చలకి వెళ్ళినట్టయితే ఏ రోజైనా ఒక రాజుగా నాగం పనిచేస్తాం. మీరు చూసారా? ఆలోచనలు మాత్రం పాప ఆలోచన అన్నట్టు వస్తాయా? అటు అసలు రావాలంటే బ్రెయిన్ కంప్యూటర్ కంట్రోల్ చేయాలను.
బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ మనిషిని కంట్రోల్ చేసేది 1990 నుంచి ఉంది. 1990 నుంచే 1980 నుంచి రిమోట్ న్యూరల్ మోటార్ మనుషులు కంట్రోల్ చేయొచ్చు. ఆ రిమోట్ నా కళ్ళతో నేను చూస్తే మీరు చూస్తున్నాం. ఇదంతా నా చిన్నప్పటి నుంచే ఉన్నాయి టెక్నాలజీలు. ఇది తినే తాగేదంటే LSD డ్రగ్ 1938 నుంచే ఉంది. ఆ డ్రగ్ 1938లో కనిపెట్టాడు ఆయన, ఆల్బర్ట్ హాఫ్మన్ అని ఆయన స్విట్జర్లాండ్ దేశ రసాయన శాస్త్రవేత్త. ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ తెచ్చి ఈ దేశ ప్రభుత్వాలు, మిలిటరీ వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు, పోలీసులు అందరూ కలిసి ఇటువంటి మాలాంటి వాళ్ళని బలి చేసి వాళ్ళ కొరకు మాలాంటి వాళ్ళని వేల మందిని నాశనం చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో, మన తెలుగు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ఇటువంటి రాజకీయ నాయకుల కుట్రలో, పోలీసులు అవినీతి వ్యవస్థలో ఉన్న వాళ్ళు చేసిన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లో దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో తెలియదుగా. మరి నేను నా కులం కొరకు, నా మతం కొరకు, నా జాతి కొరకు, నా ప్రాంతం కొరకు నేను అట్లా భారతదేశంలో ఉన్న ఎంతమంది అయినా సరే, వాళ్ళు ఏ కులమైన ఏ మతమైనా, నేను భారతీయుని ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు కుల మతం ఉండదు యాక్చువల్గా. మీరే నన్ను కులాన్ని బట్టి మీరు కుట్ర చేశారు కాబట్టి చెప్తున్నా. మీరు మొదలుపెట్టిన ఆట 2000 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు ఖమ్మంలో కొట్టడం వల్ల, మా స్కూల్ హెడ్ మాస్టర్ ఖమ్మం నన్ను పగబెట్టి 10th క్లాస్ ఫెయిల్ చేయడం వల్ల, అప్పుడు ఫెయిల్ చేసి మేము ఎంత చూస్తారని ఖమ్మంలో మమ్మల్ని బెదిరించినాక, మా పల్లె నాన్నలు 2 రూపాయలు ఎడగొట్టినాక మా ఇల్లు తగలబెట్టారు నన్ను చంపడానికి. నేను బ్రతికా. అప్పుడు మా అమ్మ నాన్న ఎవడో తెలుసుకున్నారు, DNA తెలుసుకున్నారు. నా స్నేహితులను ఒప్పించి తిరుపతి తీసుకెళ్ళి అప్పుడు చిప్పు కొట్టించారు, వీటిగా చిప్పు కొట్టించారు. వీటికి చిప్పుకొట్టి నాకు బ్రెయిన్ 2D డిజిటల్ ప్రింట్ తీసుకుంటారు. ఇక FMRI సిగ్నల్, ఫంక్షనల్ మ్యాగ్నెట్ రెజొనెన్స్ ఇమేజ్ టెక్నాలజీ ద్వారా వాడు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా నా ఆలోచన మొత్తం వాడు చూస్తాడు. నేను ఏం చేస్తానో రేపు చూస్తాడు. ప్రతి చోట నేను నాకు కాస్త నా దేవుడు ఎదుగునిస్తే తొక్కేస్తున్నారు, చిరుస్తే తొక్కేస్తున్నారు. 10వ తరగతి కాడి నుంచి నేను RRB ఎగ్జామ్స్ 2-3 సార్లు వెళ్ళా. RRB ఎగ్జామ్స్, యూరేకా ఫోర్బ్స్ మానిటరింగ్ చేసా, వాటర్ ప్యూరిఫైర్. తర్వాత యంగ్ ఇండియా అనేది డోర్ టు డోర్ మానిటరింగ్ చేసిన. తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత యామ్యూ అనేది ఇంకో దాంట్లో మా చుట్టుపక్కల ఒకటి జాయిన్ చేసి ఆడు ఒక్కసారి నష్టం చేసి అప్పులు పాలు చేసి ఆడు ఒక్కలా చేస్తారు. అంతా కుట్ర అనమాట, మమ్మల్ని నాశనం చేయటం. తర్వాత నా రెండో భార్య, నా మొదటి పెళ్లికి రెండో భార్య పెళ్లికి మధ్యలో నేను ఏం చేసిన, క్యాబినెట్ మేకింగ్ వుడ్ వర్కింగ్ కోర్స్ చేశా. తర్వాత నాకు తెలిసిన వాళ్ళు అందరూ చాలా మంది, మాది గ్రామఖండ భూమి, ఎవడన్నా నాకు ఒక 50,000 అప్పించండి, నేను షాప్ పెట్టుకుంటా అన్న. ఒకటే చెప్పించడు మా అమ్మ మన వాళ్ళని, అయ్యా మీరు ఇల్లు స్థలం అమ్మండి, నాకు ఇళ్ల స్థలం అమ్మండి అయ్యా, నా ఇళ్ల స్థలం అది అమ్మేసి నేను షాప్ పెట్టుకున్నా, దేవుడు నన్ను కనిపిస్తాను, మేము చక్కగా చూసుకుంటాను నాన్న అమ్మ అంటే వాళ్ళు చేయరు. ఎవడు నా సహాయం చేసి నట్టు అడుగుతా. రెండో భార్య నాకు వచ్చినాక అమ్మాయిని అడుగుతా, అమ్మాయి నువ్వు నన్ను నమ్ముతావా, నా దేవుడు నన్ను కరుణిస్తాడు, నేను మంచోడే కానీ నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయిందో తెలియదు. అమ్మాయి అంటది, అబ్బాయి మరి నువ్వు మంచోడు ఎందుకు అబ్బాయి నీ జీవితం ఇలా అయిపోయింది, మరి ఎందుకు నువ్వు డబ్బులు అన్ని పోగొట్టున్నా ఇట్లా అయిపోయింటే ఏమైంది నాకే తెలియదు అమ్మాయి, ఇప్పుడే నమ్ముతావు నన్ను నమ్మితే నా దేవుడు నన్ను కరుణిస్తాడు తెలుసా అంట. వెళ్ళి అడిగి అమ్మాయిని అడిగి, నేను చెప్పే మాటలో అమ్మాయి చూస్తుంది, అమ్మాయిని అడిగాడు నా రెండో భార్యని. అమ్మాయి నన్ను నమ్ముతాడంటే నమ్ముతాను అంటది. నన్ను ITI జాయిన్ చేపిస్తావా, నాకు ITI జాయిన్ చేపిస్తావు, నా దేవుడు నాకు రైల్వే ఉద్యోగం అని ఇస్తాడు. నా డ్రీమ్ ఏంటి, రైల్వే కార్పెంటర్ లేదా సొంతంగా ఏదైనా షాప్ లాగా చిన్న సైజు కుటీర పరిశ్రమ లాగా పెట్టుకోవాలి నా కోరిక చిన్నప్పటి నుంచి. లేదా మెయింటెనెన్స్ కార్పెంటర్, ఏ గవర్నమెంట్ సంస్థలో ప్రైవేట్ సంస్థలో ఎక్కడైనా మెయింటెనెన్స్ కార్పెంటర్ బతికేయచ్చు. ITI కావాలి దానికి, పని అయితే మొత్తం చేస్తా, అంటే ప్రభుత్వ గవర్నమెంట్గా, అది నా కోరిక. సరే అమ్మాయి నాన్న అడిగింది, వాళ్ళందరూ మంచివాళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా. ఆ నాన్న ITI జాయిన్ చేసి ఆ డబ్బులతో జాయిన్ చేస్తారు, చాలా మంచివాళ్ళు. అట్లా సెట్ చేసి 3 నెలల్లో టాటా స్కై సెటప్ డిజిటల్ సెటప్ బాక్స్ పెట్టి ఆ సిగ్నల్స్, శాటిలైట్ సిగ్నల్స్ నన్ను నా భార్య విడగొడతారు 3 నెలల్లో. అన్న అండి కమ్మలారి నా చేత తెల్లగా సంతకాలు తీసుకుంటారు. అక్కడ ఏం రాసిన బయటకు ఇస్తే కమ్మలు కూడా బయటకు వచ్చింది. తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక నాకు నమ్మని తెలుసు బయటకు కొట్టిస్తాడు. 2 రోజులు నన్ను లేపేలా. అక్కడ కమ్మలలో వాళ్ళు వచ్చి అక్కడ పలానా మాలపల్లిలో అబ్బాయి, అంబేద్కర్ అబ్బాయి, పలానా వాళ్ళ కొడుకు ఎట్టంటాడు అంటే కొంచెం అక్కడ అవమానపరుస్తారు కమ్మడల్లో. మళ్ళీ మా నిడుపురులు వాళ్ళు వచ్చి ఒంగోలు వచ్చి అక్కడ మా ఇంటికి అవమానపరుస్తారు. నన్ను ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎంత శోధన చేసి జీవితంలో నన్ను జోకం చేసి పెట్టారండి. కానీ నా దేవుడు అయినా సరే డోంట్ కేర్. ఒక 2-3 సంవత్సరాలు నన్ను వదిలిపెట్టు, నువ్వు నన్ను సర్వనాశనం చేసినా సరే నా సృష్టికర్త నేసే కృపతో 2-3 సంవత్సరాలు మళ్ళీ ఇల్లు కట్టుకోగలుగుతా, పెద్ద మ్యాటర్ లేదు. నా కష్టం నేను భరించి, నా కష్టంతోనే ఒకటి దాసించను. కబడ్దార్, మీలో ఎవడైనా సరే నాకు అన్యాయం చేసినవాడు ఎవడైనా సరే, ఇక్కడ చిన్న పెద్ద లేదు, చిన్న పెద్ద సమస్య కాదు. ఇక్కడ సత్యం అసత్యం, నీతి అన్యాయము వీటి మధ్య మాత్రమే. నేను దోషినా నిర్దోషినా, నేను ధర్మంగా బ్రతికేవాడినా అధర్మవాదినా, నేను బుద్ధిహీనుడినా బుద్ధి కలిగి క్రమశిక్షణతో జీవించేవాడినా, నాకు పని ఉంటే క్రమశిక్షణతో బ్రతుకుతా. నా రెండో భార్య నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నాకు పని ఉండేది కాదు, పని లేకుండా చేసేవాళ్ళు ఉద్దేశపూర్వకంగా. నాగేశ్వరం వేసిరైనా కమ్మల ఇంటికాడ పనికి పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాలని గేట్ గా రాగానే బట్టలు పాస్ వస్తాయి. ఇంటికి పనికి వెనక్కి తిరిగి వస్తా అమ్మాయి వచ్చినప్పుడు. ఏందబ్బాయి వచ్చినట్టు బట్టలు పాస్ వచ్చిన అమ్మాయి ఎందుకంటే ఇచ్చి అని కుక్కని తెలిసింది. ఇప్పటికీ నాకు గుర్తుంది ఆ అమ్మాయి ఫీలింగ్, ఆ రూపం. అంటే అప్పుడు అక్కడ పనులు ఎవరు నన్ను పనికి పిలుస్తారు నాకు తెలిసిన వాళ్ళు, అంటే పని లేకుండా చేసి ఉద్దేశపూర్వకంగా. అప్పుడు కూడా నా రెండో భార్యని ఏం చేసి కూడా వాళ్ళు చూసారండి. ఇదే సహించదగిందేనా? ఒక భార్య భర్త ఏం చేస్తున్నది, రాజకీయ నాయకులు, పోలీసులు, ఒక కులస్తులు, ఒక పోలీసులు చూస్తున్నట్టే అది అన్యాయం కదా.
ఏమండి అదే మీ కులాల్లో జరిగితారా, మీ ఇళ్లలో వాళ్ళు జరిగితే అలాగా, మీ జాతిలో జరిగితారు అలాగా ఏంటి? నా ఫస్ట్ భారత ఏం చేసిన వాళ్ళు చూసారండి. నా ఫస్ట్ భారత ఏం చేసిన అప్పుడు మా పూర్లో దోంతలు కట్టుకుంటే దోంతలు ఏం చేసిన వాళ్ళు చూశారు, భార్యాభర్తలు. అందుకని ఖమ్మంలో విద్యానగర్లో వాళ్ళ ఇంట్లో పనిచేసినప్పుడు ఆమె కనీసం మాకు భోజనం పెట్టడానికి పీనాసుడు ఆమె దోంతలు ఇచ్చింది, మనిషికి రెండు దోంతలు ఇచ్చిందంట. నన్ను పని తీసుకెళ్ళాడు, అన్న మన ఓనర్ దోంతలు ఇచ్చింది, నీకు ఎక్స్ట్రా ఇంకోటి ఇస్తాడు అంటే. ఎందుకు ఆ దోంతర్లు ఎందుకు వాళ్ళు గుర్తు చేస్తున్నారు నాకు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు దోంతర్లో మేము ఏం చేసినా కూడా వాళ్ళు చూస్తారనమాట, భార్యాభర్తలు ఏం చూస్తున్నది. ఇవన్నీ కుట్రలు కాదా? క్షమించవచ్చా? నా శరీరం, మెదడు, ఆత్మ మీ చేతిలో పెట్టుకుని నన్ను నేరసి నన్ను చంపుతానంట. 24 గంటలు నా చెవులో సైతాన్ పోరు పెడుతూ ఎక్కడ పోయినా ఎంత ధైర్యం ఉండాలో మీకు. ఈ దేశంలో నువ్వు సీఎం అయినా పిఎం అయినా నువ్వు ఉగ్రవాదివి, కుట్ర చేసినోడివి, కులపిచ్చి రాజకీయ ఉగ్రవాదులు మీరు. మీకు అమ్ముడుపోయిన పోలీసులు ఉగ్రవాదులు, నా చుట్టుపక్కల చేస్తున్న వాళ్ళందరూ కులపిచ్చి ప్రేరిత ఉగ్రవాదులు. రండి, ఎవడొస్తాడు రండి తేల్చుకుందాం. రా ఈ టెక్నాలజీ ఉపయోగించి పోలీసులు బెదిరియొచ్చు, పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులేగా, పోలీసు చేత వీళ్ళ కంట్రోల్ పెట్టుకోవచ్చు, జడ్జిలు బెదిరియొచ్చు, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయొచ్చు, వాళ్ళకు అనుకూలంగా సాక్ష్యాలు తెప్పించుకోవచ్చు. పోలీసుల కుటుంబాన్ని టార్గెట్ చేసి ఈ విధంగా స్కెచ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయొచ్చు, వాళ్ళ చేత ఇలా పనులు చేయించుకోవచ్చు. వాళ్ళకి తెలియదు. నేను ఈ కుట్ర నుంచి మా పొన్నూరు పోలీసు చెప్తే కానిస్టేబుల్కి మా ఇంటికి వచ్చి రికార్డ్ చేసుకుని పోయారుగా. ఇదేం టెక్నాలజీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు ఎస్ఎల్సీ మా పొన్నూరు టౌన్ సీఐ వాళ్ళు ఫోన్ చేసిన అదేం టెక్నాలజీ. వాడు మరి నిజంగా తెలియదు అన్నారో తెలిసి అట్లా అన్నా నాకు తెలియదు, కానీ అదేం టెక్నాలజీ నాకు అనుకున్నాను. సైబర్ క్రైమ్ నుంచి ఎవరు వాళ్ళు మాత్రం ప్రభుత్వం, నాకు కావాల్సిన వాడు కాదు, పైన ఉన్నవాడు కావాలా. ఇంజక్షన్ లేకుండా ఇడికి నరం కోసేస్తారంట, ఇంజక్షన్ లేకుండా ఇడికి వట్టకాయలు కోసేస్తారంట, లింగం కోసేస్తారంట. ఒరే నాయనా, నేను ఆడ కూర్చోబెట్టమంటే ఆడ కూర్చోబెడతా. నువ్వు అంటున్నా చూడు, పరిశుద్ధాత్మ ఉంది, ఆత్మ దేవుడితో మతం తాటాడు చూడు. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. సర్వం కోల్పోయినాడు, ఎవరిని ఆశ్రయిస్తాడు, దేవుడిని ఆశ్రయిస్తాడు. అటువంటి పరిస్థితులు కలిగించారు. ఇది తెలివైనడు, అందుకే దేవుడు నమ్ముకున్నాడని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అరే ఇటు పరిశుద్ధాత్మ చట్టం ఉంది కదా, ఏం చేయాలో ఆలోచిస్తున్నా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇద్దరు భార్య చేత నపుసిన ముద్ర వేసి నపుసిన ముద్ర ఇద్దరు భార్యలు విడిచిపెట్టారు, కాలం ఇటు తప్పు చేసాడు, మిమ్మల్ని మోసం చేశారు ఎంతకాలం. ఈడు ఫోన్ వల్ల ఈ పరిస్థితి వచ్చిన మేం కాదండి, ఇప్పుడు అమెరికా టార్గెట్ చేసి మిమ్మల్ని మోసం చేశారు ఎంతకాలం. ఇవన్నీ కూడా నాలుగు గీక్కోవడానికి వాళ్ళు సృష్టించిన అవన్నీ కూడా ఎందుకు పనికిరావు చట్టం ముందుకు వస్తే. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇవన్నీ చట్టం ముందుకు వస్తే వాళ్ళకు కూడా తెలుసు. అక్కడ వాళ్ళు తిట్టా, వీళ్ళు తిట్టా, అక్కడ అన్నం తిన్నాడు, అక్కడ బిర్యానీ తిన్నాడు, ఇవన్నీ ఎందుకు పనికిరావు. నేను నా కుటుంబం నిర్దోషులం. మీకు ఒకటి చెప్పాలి, భయంకరమైన విషయం. వాడు నాతో సెక్సువల్గా, శృంగారంగా, నిజంగా ఎవరితో ఏదో తప్పు చేయనట్టు సృష్టించాడు అన్నాడు చూడండి. ఒక మనిషి రక్తం ఎవరికైతే కలుస్తుందో, రక్త మార్పిడి ఎవరు జరుగుతుందో, శరీర కలక కలుగుతుందో వాళ్ళ కుటుంబాలే నాశనం అవుతాయండి. సమాజం ఇది బాగా గమనించండి. రక్తంని మా ఎపిజెనెటిక్స్ మోడిఫికేషన్ చేస్తాడు. నా తల్లిదండ్రుల నుంచి గట్ బ్రెయిన్ బ్యాక్టీరియా వైరస్ తీసి నాకు ఎక్కిస్తారు. 16S mRNA NGS అనే పరీక్ష చేస్తే పుట్టుకతో నాకు కంటి వ్యాధులు ఉన్నాయి, ప్రాణాంతిక వ్యాధులు ఉన్నాయి తెలిసిపోయింది. ఇదంతా డిఎన్ఏలో ఉంటుంది. తర్వాత మా తల్లిదండ్రుల నుంచి గట్ బ్రెయిన్ బ్యాక్టీరియా వైరస్ తీసి నాకు ఇచ్చాడు తెలిసిపోయింది. ఇప్పుడు అంత టెక్నాలజీ నేను చట్టం ముందుకు వస్తాయని నేను నిరూపిస్తాను, ఇంటికి రక్త పరీక్షలు ఉండదు, ఎక్కడ చంపేస్తారు అని జనాలను ప్రేరించి కోర్టు ముందుకు రాకుండా, చట్టం ముందు రాకుండా ఇలా బతకాలని చూస్తున్నారు. నాకేదైనా జరిగిందంటే మామూలుగా ఉండదు. ఇక నా జాతికి అర్థమైపోయింది. నా మాల జాతి మీద నువ్వు చేసిన 10 సంవత్సరాలు చేసిన రాజకీయ కుట్ర నా జాతికి అర్థమైపోయింది. నువ్వు ఎవడైనా సరే ఎంతకాలం మీరు మోసగలరా, మీరు మోసగలరు ఎవడైనా సరే. ఇదే చట్టం ముందురా మొత్తం కట్టగలుగుతాం. చంద్రబాబు, జగన్, నరేంద్ర మోడీ అందరూ కట్టగలిసిన నాకు ఇబ్బంది లేదు, పోలీసులు అందరూ కట్టగలిసిన ఇబ్బంది లేదు. అక్కడ స్పష్టంగా తెలిసిపోయింది 10 సంవత్సరాలు నా మీద కుట్ర జరిగినట్టు. ఇప్పుడు స్పష్టంగా 10 సంవత్సరాల క్రితం నేను టార్గెట్ చేసినట్టు కనపడుతుందిగా. 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లాడు, 10వ చదివాడు, 2000 సంవత్సరంలో ఏ కారణం చేత టార్గెట్ చేయబడ్డాడు? దాని ఏమన్నా కులపించింది, రాజకీయ కుట్ర ఉంది. దట్స్ ఆల్. ఇక్కడ కుట్ర స్పష్టంగా కనపడుతుందిగా. ఎట్లా సృష్టించి సామాజికంగా వృత్తి ప్రకారం, కుటుంబ ప్రకారంగా, భౌతికంగా సర్వనాశం చేసి సమాజం చేత సమాజం అంతా నన్ను చంపించాలి. ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ పొలిటికల్ క్రూయల్ ఇంటెన్షన్ క్యాస్ట్ టెర్రరిజం కాదండి. అలా చట్టం ముందురా. అందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నారు, అందుకు వాళ్ళకి భయం పట్టుకుంది, చట్టం ముందుకు వస్తే ఏం జరుగుతుంది వాళ్ళకని. ఇప్పుడు ఇలా ఎందుకు ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఎందుకు ఈ విషయాలు ఎందుకు బయట తీలేయండి? ఇప్పుడు ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటే, అధికారం ఉంటే, ఈ సాంకేతిక పరిజ్ఞానం వాడి చేతిలో ఉంటుంది. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కోట్లు దండుకుంటారు, లక్షల కోట్లు దండుకోవచ్చు.
ఏముందండి, ఒక నేనున్నా, నా దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఉన్న గుంపులు వేశారు, వాళ్ళ మీద కక్ష సాధించాలా, నా దగ్గర అధికారం వచ్చింది అనుకో, వాళ్ళందరినీ టార్గెట్ చేపిస్తా, వాళ్ళందరూ నా చేతులు ఉంటారు, వాళ్ళందరూ నేను చెప్పినట్టు ఆడిస్తా, వాళ్ళందరి చేత నేరాలు చేపిస్తా, 10 మంది చేత మర్డర్లు చేపిస్తా, 10 మంది చేత మర్డర్లు చేపిస్తా నా కొరకు. నా కొరకు నేను ఎవరు చంపాలంటే వాళ్ళ చేత వాళ్ళని చంపిస్తా. వాళ్ళు వెళ్ళి జైలు కూర్చుంటారు, వాళ్ళు నా మనుషులు, నా పార్టీ మనుషులు. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదారుస్తా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక కోటి ఇటుకు ఒక కోటి ఇస్తా. నేను నాయకుడిని, వాళ్ళు నేను నాయకుడిని అనుకుంటారు లేదా? ఒక్కల పోటీ గొడవలు పెడతా. వీళ్ళింటికి వెళ్ళి ఇటు చేసి వాళ్ళింటికి వెళ్ళి చేసి వాళ్ళిద్దరు చెరువు కాస్త డబ్బులు ఇస్తా. నేను నాయకుని అవుతామే లేదా? అబ్బా అయ్యగారు ఇచ్చారు, మాకు కోటి ఇచ్చాడు, మాకు అంత ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు అయిదా లేదా? వాళ్ళ చేత నేను ఆల్రెడీ 100 కోట్లు సంపాదిస్తా. వాళ్ళ చేత పాపిస్తాం. వాళ్ళిద్దరు చెరువు కోట ఇచ్చేది, వాళ్ళిద్దరు ప్రాణాలు పోయినాయి, వాళ్ళ కుటుంబాలు 2 మంది. వాళ్ళ కోటి ఇచ్చినట్టు కనపడుతుంది అక్కడ చాలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీకు జీవితాంతం రుణపడి ఉంటారు. ఇక ఈ టెక్నాలజీ ఉంటే, ఈ టెక్నాలజీ వల్ల ఈ విధంగా అయ్యే అవకాశం లేదని మీరు అనుకుంటున్నారా? సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అంటారు వీటిని, సోఫిస్టికేటెడ్ టెక్నాలజీస్, లాంగ్ రేంజ్ అకాస్టిక్ డివైజెస్. దూరం నుంచి మనుషులను కంట్రోల్ చేయొచ్చు, వేల మందినైనా కంట్రోల్ చేయొచ్చు. ఏం అవసరం ఒక ఎమ్మెల్యే, ఎంపీఓ, మంత్రో, మినిస్టరో, పోలీసులో వీడు ప్రమాదకర వ్యక్తి అని చెప్పేసి ఆ లిస్టులో ఎక్కిస్తారు. వాడు వచ్చి పూర్తి ఎంక్వైరీ చేయడు. అమెరికా వాడు FBI వాడు. ఇక్కడ ప్రభుత్వాలే, పోలీసులే, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు పేరు ఇచ్చారంటే వాడిని టార్గెట్ చేసేస్తారు. అయ్యా యువతరం జాగ్రత్త, మీరు గంజాయి బారిన పడినా, గంజాయి స్మగ్లింగ్ చేసినా, ఫోన్లో అమ్మాయిలతో నగ్న చాట్లు చేసినా, డ్రగ్స్ ఫోన్లో వాట్సాప్ చాట్లు చేసినా యువతరం జాగ్రత్త, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. దయచేసి ఫోన్లో ఎటువంటి రహస్యాలు కూడా మాట్లాడమాకండి. ఈ రోజుల్లో మీరు కూడా టార్గెట్ అవుతారు. ప్రజలరా, మన తెలియకుండా మన చేత చేపించి మన జీవితాలను కాదు మన కుటుంబాలను నాశనం చేస్తారు. సమాజమా, యువతరమా, వాళ్ళు మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఇది తెలుసుకోవాలని నా బాధ, అంతకుమించి ఏం లేదు. ఇందులో నేను నష్టపోయినా సమాజానికి మేలు జరగాలని నా బాధ. మన తెలియక మన జీవితాలు ఎవడో చూసేస్తున్నాడు. మనం కష్టపడి ఎన్నో కళలతో, ఎన్నో ఆశలతో మన జీవితాన్ని ఏదో చేసుకుందాం అనుకుంటాం. మన జీవితాలు ఎవడో చూసేస్తాడు. ఎవడు దోసి మనల్ని దోషులుగా చేస్తున్నారు. మన వల్ల మన కుటుంబం సఫరాలు అవుతున్నాయి, మన కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. మన కుటుంబానికి శత్రువుని చేస్తారు, మన కుటుంబాన్ని మనకు వ్యతిరేకంగా చెప్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి. దేవుడిచ్చిన సంతోషం మీ కుటుంబంతో మీకు కలిగి ఉన్న సంతృప్తి చెందండి. మీకు నచ్చిన వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. ఈ లవ్లు గివులు అనే పేరుతో కూడా మోసపోమాకండి. మీకు ట్రాప్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు, కొంతమంది పోలీసులు, కొంతమంది, అందరూ కాదు, దుర్మార్గులు యువతరాన్ని నాశనం చేస్తున్నారు. నేను 15 సంవత్సరాల వయసులో ఈ రాజకీయ కుట్రలో బలైన బాధితుడిని. ఇది ఒక ఏంట్రా ఎట్ట బతుకుతున్నట్టవరా? ఒరే, నా జాతే కాదు, నా జాతులని కాదు, ఇతర జాతుల కుల మతాలు ఎవరైనా నీతిగా దమ్ము ధైర్యం కలిగిన వాళ్ళు, కాస్త డబ్బున్నవాళ్ళు నా మీదే ఇది ఏం జరిగిందో సినిమా తీస్తే సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ నేనే, డబ్బులు ఎవరైనా పెట్టుకో, ఎందుకంటే ఏం జరిగిందో ఖచ్చితంగా నేనే ఇచ్చేయగలుగుతా. ఏమి సూపరు, పిచ్చ డబ్బులు వస్తాయి, కోట్లు సంపాదించవచ్చు. ఏంద్రా బతకడం ఏముందిరా? చెప్తున్నా, బతకడం ఏందంటున్నా. నా జీవితంతో చిన్నప్పటి నుంచి పోరాడుతున్నా, వెనక తగ్గేది లేదు, వెనక అడిగేసే ప్రసక్తి లేదో. జై భీమ్. మా జాతి మీద కుట్ర చేసి, మాదిగల్ని బాధితులుగా చేసి, మాలలను బాధ్యులు చేసి, నన్ను బలి చేసి, ఈ సమాజంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ప్రతి ఒక్కడు వస్తాడు. అదే మగవాడికినే బలి చేశారంటే ఏం తెలివితేటలు మీకు, ఏం తెలివితేటలు. రమ్మని ఎవరు వస్తారు? రమ్మని చట్టం ముందు రమ్మను తేల్చుకుందాం. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు మేమే. ఈ టెక్నాలజీ బయటికి తీసేది మేమే. ఎస్సీ/ఎస్టీ ట్రస్ట్ యాక్ట్ తెచ్చింది మేమే. ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ తెచ్చేది కూడా మేమే. ఈ లోపు నన్ను స్లో పాయింట్ చేసేది ఎక్కడంతా ఇది గుంట పడిపోతే ఏందేందో స్లో పాయింట్ చేస్తున్నారు. నన్ను స్లో పాయింట్ చేసిన, నా ప్రాణం పోయినా, నన్ను పిచ్చివాణి చేసిన, నా నోరు పడిపెట్టేసిన, నా కంటి చూపు కోలిపెట్టేసిన, నా కాళ్ళు చేతులు పడిపెట్టేసిన, నన్ను చంపేసిన నారా చంద్రబాబు నాయుడు వదలొద్దు, దూడుపల్లి నరేంద్రను వదలొద్దు, మోపిది వెంకటరమణ వదలొద్దు, ఇంకెవడోడున్నా వాడిని వదలొద్దు. పోలీసులు ఉన్నారు దీని వెనకాల, ఎవడోడున్నా వాడిని వదలొద్దు. చెరువు పల్లెటూళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరిని వదలొద్దు. వీళ్ళే చాలా డేంజరస్ పీపుల్. వీళ్ళందరూ చాలా డేంజరస్ పీపుల్. వీళ్ళు కుట్ర బయట రావాలా గుర్తుపెట్టుకోండి. ఇదే నా మీద నువ్వు పుట్టించింది ఏది నిరూపించబోతుంది. నేను ఎట్లా ముద్దాయిన అవుతున్నప్పుడు, నేను ఎట్లా ముద్దాయినైనా అసలు ఎఫ్ఐఆర్ ఉందా లేదు? ఎవడన్నా ఎఫ్ఐఆర్ చూపించి మనం ఎఫ్ఐఆర్ కూడా లేకుండా 25 సంవత్సరాలకు నన్ను ఈ విధంగా సృష్టించి ఇప్పుడు వచ్చి నాటకాలు వేస్తున్నాయంటే అసలు మీరు నేను చేసిన తప్పేంటి అనేది ప్రజలు తెలియాలి. అసలు దేశంలో నేను ఎందుకు టార్గెట్ కాబడ్డాను 15 సంవత్సరాల వయసులో, 2వ సంవత్సరంలో తెలియాలా. నాది తప్పది నా తలకా తీసుకో, నాది తప్పలేదంటే వాళ్ళని నడరోడ్లు అక్కడ ఊరేయాలా. రాజ్యాంగం దగ్గర శిక్ష పడాలా. నా శరీరం అండి, నేను తొందరపడుతున్నా, ఆగలేకపోతున్నా అంటారా? నా శరీరాన్ని నాశనం చేస్తున్నా అండి, శరీర భాగాలను పాటు చేస్తున్నా అండి.
ఈ లోపు నా ప్రాణం పోతే సమాజంలో చెడ్డడు మిగిలిపోవాలి చరిత్రలో. నాకు రంగు కంటి కట్టిన వాళ్ళందరూ కూడా మర్చిపోయా మీకేం చెప్పాలా, ఆ శరీర కలిస్తే డిఎన్ఏ ఉంటుంది కండి. వాళ్ళ డిఎన్ఏలో బ్లడ్ సెల్స్ మొత్తం పూర్తిగా ఎలక్ట్రో బయోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వాళ్ళ శరీరంలో కలిసిపోతాయి. టార్గెట్ అయిపోతారు, వాళ్ళ డిఎన్ఏ తెలుసుకుంటారు, వాళ్ళు మొత్తం టార్గెట్ అయిపోతారు. పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు కావు, పెళ్లి లేని వాళ్ళకి పిల్లలు పుట్టరు, కుటుంబాలు పాడైపోతాయి. మరి వాళ్ళందరికీ న్యాయంగా వద్దా? మీ మటుకు మీరు పట్టించుకోకపోతే వాళ్ళ సమాజంలో అక్కడ పోతే ఇది అమ్మాయి పలానా తప్పు చేసింది కదా, మనం చూసాం కదా, ఇది ఈ అమ్మాయి మహిళ పలానా మహిళ తప్పు చేసింది కదా, జీతాంతం వాళ్ళ బాధలు ఎన్నుకోవాలా, చచ్చిపోతారు. కులాల మతాలు గొడవలు అయిపోతాయి. నా కొరకు మీరు ఎందుకు కొట్టుకోవాలి, వాళ్ళ కొరకు మనం ఎందుకు కొట్టుకోవాలా? నేను బలైన బాధ్యత. వాళ్ళందరూ ముఖాలను నొక్కేయాలంటే వాళ్ళందరూ పేర్లను నొక్కేలా ఉంటాయి. ఎంత పర్ఫెక్ట్ స్కెచ్ చేశారంటే అంత పర్ఫెక్ట్ స్కెచ్ చేశారు. వాళ్ళందరూ ఇంటి పక్కన ఉంటారు, అంత పర్ఫెక్ట్ స్కెచ్ చేశారు. సమాజం వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతారండి, వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయండి. వాళ్ళ వ్యక్తిగతంగా భౌతికంగా ఎవరు ఏం చేయలేరు. మమ్మల్ని ఎట్టా ఏం చేస్తారు మీరు చూస్తారు, అట్లా ఏం కాదు, కానీ సర్వనాశనం చేస్తారు. మీరు ఈ కుట్రలన్నీ మా బయట అంటే మన ఇళ్ళల్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సురక్షితంగా మన ప్రజలందరూ సంతోషం క్షేమంగా ఉండాలంటే ఒక చట్టం తేవాలా, ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ తేవాలా. నరేంద్ర మోడీ నీతి మంత్రులు అయితే ఆడవాళ్ళ పట్ల నేను బీసీ ఉండని చెప్పుకున్నాడు, అసలు ఎస్సీ ఎస్టీ బీసీలు కలిస్తే ఈ దేశాన్ని వెళ్తారు. మా శవాల మీద మా మీద కుట్రలు చేసి మీరు మరి బీసీ ప్రధాని అని చెప్పి కుట్ర ఎందుకు బయట తీడు? ఆడవాళ్ళని అమ్మాయిల మహిళ దేశంలో ఉన్న అమ్మాయిల మహిళ నీచి చూస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లా? ప్రజలు ఆలోచించండి. పెద్దవాళ్ళకి పక్షాన ఉండేది వాళ్ళు, డబ్బులు ఇచ్చే వాళ్ళ పక్షాన ఉండేది వాళ్ళు. ఆలోచించండి, ఒకసారి ఆలోచండి. నేను చెప్తున్నా నిజమో కాదో మీకు తెలిసింది. నేను మీ కులస్తుని కాదు, నీ మతస్థుని కాదు, మీ పార్టీ మీ ఇంటి పక్కన ఉండి కాదు, మీ బంధువుని కాదని ఆలోచిస్తే సమాజానికి రాబోయే భవిష్యత్ తరం ఉండదు. వీటితో సాహసం చేస్తే మనకేంటి లాభం, వీటితో మాట్లాడి మనకేంటి లాభం అని చెప్పుకున్న రోజులు వస్తాయి. సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు ఏ కులస్తులైన మతస్థులైనా ఇది చట్టం తెప్పిస్తే అక్కడ వాస్తవాలు బయటకు వస్తే ఒక ప్రభుత్వం ఒక చట్టం వేసింది వీళ్ళ మొత్తం బొక్కలు అయిపోయిస్తారు. ఎన్ఐ విచారణ చేయాలా, సిబిఐ విచారణ చేయాలా, మొత్తం బయట రావాలా. ఓకేనా? అది లైవ్ లో జరగాలి, కానీ ఏం లైవ్ లో జరగాల. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నా దేవుడు నన్ను